ఇక కేటీఆర్ అయితే నిన్న ఎమ్మెల్సీ అడ్డంకి దయాకర్ అయితే గట్టిగా వేసుకుండు. నీకు అంత అహం ఎందుకు, చిల్లరగా మాట్లాడుతున్నావు, బజార్ గాలన్నా మంచిగా మాట్లాడతారు అని అద్దంకి దయాకర్ అంటుండు. కేటీఆర్ అయితే ఇజ్జత్ మొత్తం తీసుకుంటుండు దీన్ని బట్టి చూస్తే. కేటీఆర్ నీకు ఎందుకు అంత అహం, ఆవార బజార్ గాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అద్దంకి దయాకర్, చెప్పు కేటీఆర్ దీనికి సమాధానం ఇయ్య. ఆవారాల కంటే బజార్ మీద తిరిగి రోడ్ల మీద ఇడిసెపెట్టిన వాళ్ళు తిరుగుతారు వచ్చినావా, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడుతున్నావట పిచ్చి పిచ్చిగా. అంటే అధికారం పోయిందని ఇక తలకే పనిచేస్తలేనట్టుంది దయాకర్ అన్న. కేటీఆర్ చిల్లర ఆవార బజార్ గాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ వల్ల మీ అయ్యా ఎక్కడికి పోయాడో చూడు. ఈయన వల్ల 7 ఎన్నికలు వచ్చినా ఓడిపోతుంది కాబట్టి వాళ్ళ అయ్యా ఫామ్ హౌస్ దగ్గర బయటకు ఎత్తలేడు, జనాలకు ముఖం చూపెట్టకుండా అయిపోయింది బతుకు అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పైరయ్యారు. అయ్యా పేరు చెప్పుకొని బతికినోడివి నీకెందుకు అంత అహం అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. అయ్యా సంపాదించిన డబ్బులతో లంగాలప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, నీకు అసలు తలకాయ ఉందా, నువ్వు పెద్ద పుడంగిలా మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను వెనక్కి లాగింది నువ్వే, ఫోన్ ట్యాపింగ్లు దొంగ పనులు చేసుకుంటూ బతుకుతున్నావు, పిచ్చి నగరాలు చేయొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోరు, జాగ్రత్త, సిగ్గుమాలిన పనులు చేసి ఇంకా నాయకుడునని తిరుగుతున్నావు, నీ పార్టీని ప్రజలు పాతర పెట్టారు, తెలంగాణకు పట్టిన శని అని మీరు మిమ్మల్ని తిట్టడానికి మాకు నోరు రావడం లేదు, తెలంగాణ మీ జాగిరా, తోడకాలు తీస్తారు, మా సీఎం నిన్ను నీ అయ్యను పట్టించుకోవడం లేదు, నీ పార్టీని నువ్వే చంపుకుంటున్నామని మేమే బదిలేసామని పైరయ్యారు. మొత్తం మీదనైతే అద్దంకి దయాకర్ అయితే గట్టిగానైతే వేసుకుండు. మా సీఎం మిమ్మల్ని పట్టించుకుంటే మీ పని అయిపోతుంది, కానీ మా సీఎం మిమ్మల్ని పట్టించుకుంటలేడు, ఒకవేళ ఆయన పట్టించుకుంటే మీరు ఉండరు అని చెప్తుండు. కానీ మీ పార్టీ పరువు మీరే తీసుకుంటారు, మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు, తెలంగాణ మాత్రం మీ జాయిర్ కాదు అని చెప్పి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటుండు. ఇక మరి కేటీఆర్ గారు ఇప్పటికైనా మారుర్రి, జరా మారి, ఎందుకంటే మనం అధికారంలో లేము, మనం ఇష్టానుసారంగా మాట్లాడితే నడవది, కాబట్టి మారుర్రి ఇప్పటికైనా మారి, రానున్న ఎన్నికలలోనైనా మనం అధికారంలోకి రావాలంటే ప్రజలకు మనం ఏం చేస్తే మనం అధికారంలోకి వస్తారని ఆలోచించురు. మీరు ఒక్కరిని తిడితే మీ మీద 100 మంది తిడుతురు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు ఇక.